వెరీ గుడ్ ఈవినింగ్. ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే మిత్రులు 5th డే ఏం చదవాలి, 4th డే మనం ఏం చదివాము అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈరోజు థర్స్డే 7 PM, థర్స్డే 7 PM టు ఫ్రైడే 7 PM వరకు మీరు చదివేదంతా కూడా 5th డే రోజుదే. సో ఫ్రైడే 7 PM టు సండే 7 PM వరకు మీరు ఏం చేయాలి అంటే, మనం ఇన్ని రోజులు ఏదైతే చదివామో అది రివిజన్ చేయండి. దట్ మీన్స్ ఫ్రైడే మీకు వీడియో ఉండదు, ఇది సాటర్డే వీడియో ఉండదు, సండే 7 PMకి మీకు వీడియో ఉంటుంది. మీకు 2 days టైం అన్నట్టు. అంటే ఫ్రైడే 7 PM టు సాటర్డే 7 PM, సాటర్డే 7 PM టు సండే 7 PM వరకు 48 hours అనేది మీరు రివిజన్కి టైం స్పెండ్ చేయాలి. రివిజన్ చేయకపోతే చాలా కష్టం. రివిజన్ అనేది చేయాలి. సో మళ్ళీ అడగకండి, అన్న 4 రోజుల వీడియో పెట్టారు, ఫ్రైడే వీడియో రాలేదు ఇంకా అని అనకండి. వీడియో ప్రాపర్గా చూడండి, డెఫినెట్లీ మీకే తెలుస్తుంది కనుక. ఓకేనా? సో మళ్ళీ మనం సండే 7 PMకే కలుద్దాం. సో ఈరోజు మనం చూద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే, అమేజింగ్ జీకే, అమేజింగ్ ఇండియన్ పాలిటీ అండ్ అమేజింగ్ కెమిస్ట్రీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈచ్ సబ్జెక్ట్ 100 rupees. For 1 year validity, science school books 1 year validity 100 rupees. రైల్వే కోర్స్ అరిథమెటిక్ మీకు అవైలబుల్ ఉంది. ఇంకొన్ని టాపిక్స్ యాడ్ చేయాలి, చేద్దాం మనం 1 by 1. అండ్ రైల్వే కోర్స్ 500 rupees 1 year validity. మీరు పెట్టే ప్రతి రూపాయికి డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా లబ్ధి అయితే చెందుతారు, అది ఎప్పుడు ప్రాపర్గా వినియోగించుకుంటే. సో ప్రతి ఒక్కరు తప్పక తీసుకోండి. యాజ్ ఏ ఎక్స్ రైల్వే ఎంప్లాయీగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు డెఫినెట్లీ నేను మంచి చేయడానికి, మంచి కంటెంట్ ఇవ్వడానికే ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. సో డే 4th రోజు మనం చదివింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాం, అయిపోయింది అనుకుంటున్నాను. కోడింగ్ డీకోడింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పాను, అయిపోయింది అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా అయిపోవాలి అన్నాను, అయిపోయింది అనుకుంటున్నా. పెయింటింగ్స్ అండ్ నోబెల్ ప్రైజెస్, సో వీటికి సంబంధించి మనం ప్రశ్నలు మనం అడగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఖచ్చితంగా ఆన్సర్ తెలియజేయండి, ఎందుకంటే మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుందండి. ఇది ఏదో ముచ్చట చెప్పే వీడియో కాదు కదా, క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను కనుక ఆన్సర్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రముఖ పెయింటర్ MF హుస్సేన్ అండి. ఇక్కడ రాయలేదు నేను యాక్చువల్గా. ప్రముఖ పెయింటర్ MF హుస్సేన్ గారు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? సెకండ్ క్వశ్చన్, ది లాస్ట్ సప్పర్ చిత్రాన్ని గీసింది ఎవరు? ది లాస్ట్ సప్పర్ చిత్రాన్ని గీసింది ఎవరు? థర్డ్ క్వశ్చన్, టికులీ ఆర్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఫోర్త్ క్వశ్చన్, నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ప్రదానం చేస్తారు? ఫిఫ్త్ క్వశ్చన్, మదర్ తెరిసా గారికి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది? సిక్స్త్ వన్, నోబెల్ ప్రైజ్ అందుకున్న తొలి మహిళ ఎవరు? సెవెంత్ వన్, 2023లో సాహిత్యంలో, లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అందుకున్నది ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సలహా ఇవ్వడం ఎన్నవ ప్రకరణ? రాజ్యాంగ సవరణ ఎన్నవ ఆర్టికల్? 10th వన్, రాష్ట్రపతి ఎన్నిక ఎన్నవ ప్రకరణ? 11th క్వశ్చన్, రాష్ట్రపతి క్షమాభిక్ష ఎన్నవ ప్రకరణ? 12th క్వశ్చన్, గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం ఎన్నవ ప్రకరణ? 13th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 rupees at 15% per annum ఫర్ 2 years 4 months కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో దయచేసి చెప్తా ఉన్నా, అరిథమెటిక్ క్వశ్చన్స్ కానీ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు నేర్చుకున్నది అనేది అర్థమవుతూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకండి అబ్బా ప్లీజ్. ఓకేనా? రైట్. 2000 రూపాయలు సంవత్సరానికి 15% చొప్పున 2 సంవత్సరాల 4 నెలలకు చక్రవడ్డీని కనుగొనండి. 14th క్వశ్చన్, 9 నెలల పాటు త్రైమాసిక సమ్మేళనంతో సంవత్సరానికి 16% చొప్పున 31,250 రూపాయలపై చక్రవడ్డీని కనుగొనండి. 15th క్వశ్చన్, రుద్ర 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీ రేటుతో 1,600 రూపాయల పెట్టుబడి పెట్టింది. నిర్దేశిత కాలం తర్వాత ఆమెకు 1764 వచ్చింది. అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. చక్రవడ్డీ సమ్మేళనంలో పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం 2 సంవత్సరాలలో 800 రూపాయలు మరియు 3 సంవత్సరాలలో 840 రూపాయలు అయినా సంవత్సరానికి వడ్డీ రేటు మరియు మొత్తాన్ని కనుగొనండి. చక్రవడ్డీ వద్ద
ఒక నిర్దిష్ట మొత్తం 5 సంవత్సరాలలో రెట్టింపు అయితే ఎన్ని సంవత్సరాలలో అదే వడ్డీ రేటుతో అది 16 రెట్లు అవుతుంది? 18th క్వశ్చన్, సంవత్సరానికి 20% చొప్పున 3 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య వ్యత్యాసము 152 రూపాయలు అయినా అసలు ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? రీజనింగ్ క్వశ్చన్, MADRASని DAMSARగా రాసిన MUMBAIని ఏమని రాస్తాము? 20th క్వశ్చన్, SPARKను TQBSLగా రాసిన FLAMEని ఏ విధంగా రాస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, TABLECLOTHని XEMRANRIXTనిగా రాస్తాం. దెన్ HOTLని ఏ విధంగా రాస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, NATURALని MZZFIZOగా రాస్తాం. దెన్ కేర్ని ఏ విధంగా రాస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, LAPని KMZBOQగా రాస్తాం. NOTని ఏ విధంగా రాస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, HIGHని 8978గా రాస్తాం. దెన్ DEFని ఏ విధంగా రాస్తాం? 25thని ST స్టార్ని $5 రాస్తాం. TOREని $32 రాస్తాం. దెన్ OATSని ఏ విధంగా రాస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లాక్, బ్లాక్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ వైట్, వైట్ ఈజ్ కాల్డ్ ఆరెంజ్, దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బ్లడ్? గ్రీన్ కలర్ని బ్లాక్ అంటాం, బ్లాక్ కలర్ని బ్లూ అంటాం, బ్లూ కలర్ని రెడ్ అంటాం, రెడ్ కలర్ని వైట్ అంటాం, వైట్ కలర్ని ఆరెంజ్ అంటాం. దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బ్లడ్ అయినప్పుడు రక్తం యొక్క రంగు ఏంటి అంటున్నాడు. 27th క్వశ్చన్, ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ SUERENIK మీన్స్, ఇక్కడ క్వశ్చన్ చదవండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్సర్ చేయండి. 28th క్వశ్చన్ చూడండి, ఈ విధంగా ఒక టేబుల్ ఇస్తాడు, దానికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, ఇచ్చేసి MBU VEEకి ఆన్సర్ ఏంటి అని అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మ్యాట్రిక్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ మ్యాట్రిక్స్ స్క్రీన్ షాట్ తీసుకొని కార్ట్కి కోడ్ ఏంటిది అనేది రాయండి. కార్ట్కి CARTకి. సో ఈ రెండు కూడా మీరు రాసుకోండి, ఓకేనా. రైట్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. నెక్స్ట్ 5th డే రోజు మనం ఏం చేయాలి అంటే, వర్క్ అండ్ టైంలో ఆఫ్ చదవండి, 50% చదవండి. క్యాలెండర్స్లో 50% చదవండి. సోలార్ సిస్టమ్ చదవండి, జాతీయ పార్కులు చదవండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా చదవండి. సోలార్ సిస్టమ్, నేషనల్ పార్క్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫిజిక్స్లో చదవండి. ఎప్పటి వరకు ఇది? ఫ్రైడే నైట్ 7 PM లోపు చదవాలి. ఫ్రైడే టు సాటర్డే నైట్, సాటర్డే నైట్ టు సండే నైట్ వరకు రివిజన్ చేయాలి. సండే నైట్ మనకి 7 PMకి డే 6th ఉంటుంది కనుక ఆ రోజు నుండి మళ్ళీ రిపీటెడ్గా. సో ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ సాటర్డే వీడియో ఉండదు అనేది అర్థం చేసుకోండి, ఎందుకంటే రివిజన్ అనేది చాలా మెయిన్ మనకి. ఓకేనా. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్లీ ఖచ్చితంగా నేను లాభం పొందే కంటే మీరు ఇంకా ఎక్కువగానే డెఫినెట్లీ ప్రాపర్గా చదివితే సెట్ అవ్వచ్చు లైఫ్లో. ఓకేనా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద